గత 500 సంవత్సరాలుగా రామజన్మస్థలం అయిన అయోధ్యలో రామమందిరాన్ని పునర్నిర్మించటానికి అనేక యుద్ధాలు జరిగాయి. వేలాది మంది ప్రజలు పోరాటాలు చేశారు. 80వ దశకంలో ఆలయ పునర్నిర్మాణం కోసం కరసేవకులు పోరాటాన్ని చేపట్టినప్పుడు వందలాది మంది రామభక్తులు పోలీసుల చేతుల్లో హతమయ్యారు. 1992లో జరిగిన కరసేవ సమయంలో రామభక్తులు తీవ్ర ఆగ్రహంతో బాబ్రీ మసీదును నేలమట్టం చేశారు. తాత్కాలిక రామమందిరాన్ని నిర్మించారు. ఇన్ని పోరాటాల తర్వాత రామమందిర వివాదం కోర్టు మెట్లు ఎక్కింది. అయినప్పటికీ కోర్టులో చర్చలు ఫలించలేదు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలో రామమందిరం కేసు విచారణ జరిగింది. రామజన్మ తరపు న్యాయవాదిగా 93 ఏళ్ల పరాశరన్ వాదనలు వినిపించారు. అయితే శ్రీరామునిపై తనకున్న అచంచలమైన భక్తిని విశ్వసించిన కేశవ పరాశరన్ భగవంతుని కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు. పరాశరన్ను తన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని కూర్చొని వాదనలు వినిపించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశించారు. దానికి బదులుగా పరాశరన్, నేను శ్రీరామునికి అనుకూలంగా వాదిస్తున్నాను కనుక నిలబడి వాదిస్తాను అని అలాగే వాదించారు. అంతేకాదు, కేసు వాదించే సమయంలో ఆయన బూట్లు ధరించలేదు. రామజన్మభూమి కేసును సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు విజయవంతంగా వాదించి 5 శతాబ్దాల పోరాటానికి ముగింపు పలికిన కేశవ్ పరాశరన్ను భారత చట్టాల పితామహుడు అని మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ అభివర్ణించారు. మతంతో రాజీ పడకుండా న్యాయవాద వృత్తికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. సుప్రీంకోర్టులో వాదిస్తున్న సమయంలో వేల సాక్ష్యాలను ఉదహరించాలి. ఇందుకోసం కేశవ పరాశరన్కు డజనుకు పైగా లాయర్లు సహకరించారు. అతని బృందంలోని ప్రధాన 6 న్యాయవాదులు యోగేశ్వరన్, అనిరుద్ధ శర్మ, శ్రీధర్ పొట్టరాజు, అదితి డానీ, అశ్వనీ కుమార్ డిఎస్, భక్తి వరదన్ సింగ్. రామజన్మభూమి కేసును కోర్టులో వాదిస్తున్నప్పుడు పరాశరన్ తన వాదనను బలపరిచేందుకు అనేక హిందూ గ్రంథాలను, శ్లోకాలను సాధారణ ఉదాహరణల రూపంలో ఉపయోగించారు. అయోధ్యలో 40 నుండి 50 మసీదులు ఉన్నాయని, ముస్లింలు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు. అయితే హిందువులకు ఆ ప్రాంతం రాముడు జన్మించిన ప్రదేశం, మరే ఇతర ప్రదేశంలో రామజన్మభూమిగా పూజించలేమని గట్టిగా వాదించారు. కోర్టులో రామమందిరం గురించి వాదిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడూ సహనం కోల్పోలేదు. ప్రత్యర్థి న్యాయవాదిపై ఏనాడూ అసహనం వ్యక్తం చేయలేదు. సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ రాజీవ్ ధావన్ వాదించేటప్పుడు చాలాసార్లు అరుస్తూ ఉండేవాడు. పరాశరన్ తన చివరి వాదనను సమర్పించిన తర్వాత కోర్టు హాలు నుండి బయటకు వచ్చి రాజీవ్ ధావన్ బయటకు వచ్చే వరకు వేచి ఉండి అతనితో ఫోటో దిగి అతనికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, తమ మధ్య గొడవ కోర్టు హాలు లోపల మాత్రమేనని, బయటకు వస్తే మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం ఉండదని చెప్పారు. అంతేకాదు, రామమందిరం విషయంలో వాదించడానికి ఒక్క పైసా కూడా తీసుకోకుండా దేవుడి పనికి పూనుకున్నారు కేశవ పరాశరన్. కోర్టులో 8 గంటల వాదన తర్వాత ఆఫీసుకు వచ్చి మరుసటి రోజు వాదనకు నోట్స్ రాసుకునే పనిలో నిమగ్నమయ్యేవారట. 93 ఏళ్ల వయసులో కూడా కేశవ పరాశరన్ అంకిత భావం ఎలా ఉండేదో మనం గుర్తించవచ్చు. రామజన్మభూమి కేసు తీర్పు రోజున పరాశరన్ ఢిల్లీలోని తన ఫ్లాటుకు తిరిగి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందట. అప్పటి వరకు కనిపించని కోతులు ఒక్కసారిగా కనిపించి చెట్లపై దుముకుతూ సందడి చేశాయట. రాముడి జన్మభూమి ఆయనకే లభించిందన్న ఆనందంతో హనుమంతుడు ఇలా చేశాడని భారత ప్రభుత్వ అదనపు సాలిసిటర్ జనరల్గా పనిచేసిన ప్రముఖ న్యాయవాది నరగుంద అన్నారు. అసలు ఈ కేసుకు రామజన్మభూమి ట్రస్టు పరాశరన్నే ఎంచుకుందంటే, శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించినప్పుడు నాయర్ సేవా సొసైటీ తరపున సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పరాశరన్ ధర్మాసనం ముందు వాదించారు. అయ్యప్ప స్వామి దేవాలయం పవిత్రతను కాపాడటానికి ఒక నిర్దిష్ట వయసు గల స్త్రీలను ప్రవేశించకుండా తప్పనిసరిగా నిషేధించవలసి ఉంటుందని వాదించారు. ఈ కేసును ఆయన వాదించిన విధానం వల్లే రామజన్మభూమి ఈ కేసును ఆయనకు మాత్రమే వాదించగలరు అని నమ్మింది. 2008లో రామజన్మభూమి ట్రస్టు పోరాటం పీక్ స్టేజ్కు చేరుకుంది. అక్టోబర్ 9, 1927న రామజన్మభూమి ట్రస్ట్ బోర్డు కేశవ్ పరాశరన్ను ఆశ్రయించింది. 1927లో తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించారు పరాశరన్. తండ్రి కేశవ అయ్యంగార్. ఈయన కూడా న్యాయవాది, వేద పండితుడు. పరాశరన్ 3 కుమారులు, మోహన్, సతీష్, బాలాజీ. వారు కూడా న్యాయవాదులే. పరాశరన్ 1958లో అత్యున్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. అంతేకాదు, ఎమర్జెన్సీ సమయంలో అతను తమిళనాడు అడ్వకేట్ జనరల్గా 1980లో సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు.
1983 నుంచి 1989 వరకు భారతదేశ అటార్నీ జనరల్గా పనిచేశాడు. 2003లో వాజ్పేయి నుంచి పద్మభూషణ్, 2011లో మన్మోహన్ సింగ్ నుంచి పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నాడు. యూపీఏ ప్రభుత్వం 2012లో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. అయినప్పటికీ తాను రాజకీయేతర వ్యక్తిని అని పరాశరన్ చెప్పారు. ఎప్పుడూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకున్నట్టు చెప్పారు. మోడీ ప్రభుత్వ హయాంలో ఎన్డీఏసీ చట్టానికి రాజ్యసభలో గట్టి మద్దతు లభించింది. తన రాజ్యసభ పదవీ కాలంలో పార్టీలకు అతీతంగా ఉంటూ తన స్టాండుకు కట్టుబడి ఉన్నట్టు చెబుతారు కేశవ్. రామజన్మభూమి, శబరిమల కేసుల్లో హాజరయ్యేందుకు రిటైర్మెంట్ తీసుకున్న తాను మళ్లీ నల్లకోటు ధరించానని చెప్పటం సరికాదు. తనను ఈ విషయంలో వాదించటానికి దేవుడు ఎంపిక చేసినట్టు, అంతా దేవుడి చిత్తమని తను నమ్ముతున్నానని కేశవ పరాశరన్ చెబుతారు.